దేవుని గురించి ఇంకా చాలా విషయాలు రాయబడింది. ఇందుగలడు అందుగలడు ఎందెందు చూసినా అందుగలడు అని దేవుని గురించి రాయబడింది. వేదాలు కూడా దేవుని గొప్పతనం గురించి చెప్తున్నాయి. దేవుని యొక్క గుణలక్షణాలు ఎట్లుంటాయని వాళ్ళు అన్నారే కానీ దేవుడు అని ఎవరు అని చెప్పలేకపోయినారు. పరిశుద్ధ గ్రంథం బైబిలే చెప్తుంది. దేవుడు అంటే యెహోవా అని చెప్తుంది. దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారే అని చెప్తుంది. గాడ్ ఈజ్ వాయిస్ అంటుంది బైబిల్. వర్డ్ ఆఫ్ గాడ్ అంటుంది బైబిల్. ఐ ఆమ్ ద వే, ట్రూత్ అండ్ లైఫ్ అంటుంది బైబిల్. బైబిల్ ఇదంతా మనకు బోధిస్తుంది. యేసు ప్రభువు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పినాడు. ఐ ఆమ్ ద రిజరక్షన్ అని చెప్పినాడు. నేను పునరుద్ధానం అని చెప్పినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేచాడు అనమాట. ఎవరైనా లేచారా? చనిపోయి తిరిగి లేచారా? ఎవరు కూడా లేవరు. చనిపోతే వాళ్ళ చాప్టర్ క్లోజ్ అనమాట. వాళ్ళ చరిత్ర అంతవరకు ముగించిపోయింది. ఇన్ని సంవత్సరాలు బతికారు, ఈయన ఇన్ని మంచి కార్యాలు చేశారు, ఇంతవరకు ఈయన చేశాడని అంతవరకు ఆయన చరిత్ర ఉంటుంది. మరి చాలామంది దేవతలు అనేవాళ్ళు, దేవుళ్ళు అనేవాళ్ళు వచ్చారు, కానీ అంతవరకు వారి చరిత్ర ఉంది. కానీ ప్రభువుని